పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఇండియన్ ఆర్మీ యుద్ధరంగంలోకి అడుగుపెట్టి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అని పెట్టడానికి గల కారణాలు మరియు ఈ ఆపరేషన్కు సంబంధించి మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏప్రిల్ 22న జమ్మూ అండ్ కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మతం అడిగి మరీ కేవలం పురుషులను మాత్రమే చంపి మహిళలకు వారి పసుపు కుంకాలు దూరం చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో 6 రోజుల క్రితం పెళ్లైన వినయ్ నర్వాల్ను హత్య చేయగా అతని మృతదేహం ముందు కూర్చొని గుండెలవిసేలా రోదిస్తున్న అతని భార్య హిమాన్షి నర్వాల్ ఫోటోని చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు చెమర్చాయి. ఈ దాడిలో వినయ్ నర్వాల్తో పాటుగా కశ్మీర్ ప్రకృతి అందాలను వీక్షించడానికి వచ్చిన అమాయకపు పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. పహల్గాం దాడిలో కళ్ల ముందే భర్తలను కోల్పోయిన భార్యలకు న్యాయం చేయటానికి భారత సైన్యం రంగంలోకి అడుగుపెట్టి మహిళల నుదుటిన సింధూరంను దూరం చేసిన కారణంగా చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. భారత సైన్యం పహల్గాంలో రక్తం పారించిన ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఇండియన్ ఆర్మీ పీఓకేతో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా పహల్గాం దాడికి సూత్రధారులుగా భావిస్తున్న 9 నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపైనే జరిగాయి. ఇందులో జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబాకు చెందిన శిబిరాలు ఉన్నాయి. దాడుల తర్వాత భారత ఆర్మీ సోషల్ మీడియాలో పహల్గాం బాధితులకు న్యాయం జరిగింది, జై హింద్ అంటూ పోస్టు చేసింది. భారత సైన్యం ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా తమ దేశ ప్రజలకు మరియు భద్రతకు భంగం వాటిల్లితే సహించబోము అని మరోసారి నిరూపించింది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.